హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? నేను మీ రేఖ. అందరూ ఏం చేస్తున్నారండి? సో ఈరోజు మమ్మీ నేను కాకినాడ స్ట్రీట్ షాపింగ్కి వచ్చామండి. కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అలాగే మమ్మీ బ్లౌజెస్కి కావాల్సిన మెటీరియల్స్ తీసుకోవడానికి స్ట్రీట్ షాపింగ్కి వచ్చాము. ఈ వీడియోలో మొత్తం నేను కాకినాడ స్ట్రీట్ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము. సో ఈరోజైతే మా కాకినాడ స్ట్రీట్ మార్కెట్ ఎలా ఉంటుందండి, చూస్తున్నారు కదా. మనకి స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇక్కడ స్ట్రీట్ షాపింగు రెండు స్ట్రీట్స్గా డివైడ్ అయి ఉంటుందన్నమాట. ఫస్ట్ స్ట్రీట్లో ఫ్యాన్సీ ఐటమ్స్ దొరుకుతాయండి. అంటే ఫ్యాన్సీ షాప్స్ ఉంటాయి కదా, లేడీస్ జ్యువెలరీ అలాగే బ్లౌజ్కి కావాల్సిన మెటీరియల్స్, మగ్గం వర్క్ లేస్ లేదా బ్యాంగిల్స్, ఇలాంటి షాప్స్ అన్నీ ఫస్ట్ స్ట్రీట్లో ఉంటాయి మనకి. సెకండ్ స్ట్రీట్లో ఇలా బట్టలు ఉంటాయండి. బట్టలు ఎక్కువగా ఉంటాయి, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పల్స్ ఇలాంటివి సెకండ్ స్ట్రీట్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ కలెక్షన్ లేటెస్ట్గానే ఉంటుందండి, బాగుంటుంది కలెక్షన్ కూడా, ఎప్పుడు అప్డేటెడ్గానే వస్తుంది. ఇక్కడ చూసారు కదా, జ్యోతుల రెడీమేడ్ మార్కెట్ అని వచ్చింది. ఇది రీసెంట్గా ఇది కన్స్ట్రక్ట్ చేశారండి. నా చిన్నప్పుడు అయితే కనుక నార్మల్గా టెంట్స్ వేసి ఇక్కడ షాప్స్ ఉండేవి, అలా అమ్మేవారు. ఇప్పుడైతే కొంచెం బాగా డెవలప్ చేశారండి. ఇక్కడ కొంచెం ఇప్పుడు షాప్స్ లాగా అన్నీ పెట్టుకోవడానికి అది వీలుగా ఉంటుందన్నమాట. అప్పుడైతే వర్షం వస్తే మనకి ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అంతా కష్టం అయిపోతుంది కదా. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం ఉండదండి. రోడ్డు కూడా కొంచెం మనకి బ్రాడ్గా చేశారు, ఇరుగ్గా లేకుండా కొంచెం ఇప్పుడు బాగానే ఉంది. అలాగే ఇంతకుముందు కొంచెం మనకి స్ట్రీట్ షాపింగ్లో ఎక్కడైనా మనం అలసిపోయినా లేదు అంటే కనుక మనకి ఏదైనా తాగాలనిపించినా తినాలనిపించినా కొంచెం తక్కువ ఉండేవి. వీధికి స్టార్టింగ్లో కొన్ని బండ్లు ఉండేవండి, కొంచెం చిన్నప్పుడు, నా చిన్నప్పుడు. అలాగే ఎండింగ్లో ఉండేవి, మిడిల్లో మనకు కొంచెం తక్కువ ఉండేవి అనమాట. కాబట్టి మనకు అప్పుడు అంత బాగుండేది కాదు వెళ్ళడానికి. కానీ ఇప్పుడు మధ్య మధ్యలో కూడా మనకి షాప్స్ పెట్టారండి, కొంచెం కిరాణా షాప్స్ అని ఇలాంటివి చిన్న చిన్నవి పెట్టారు. మనకి ఏమన్నా కావాలంటే అక్కడ మనం తీసుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, కలెక్షన్ కూడా బాగానే ఉంటుంది. ఎక్కువ బట్టల షాప్స్ ఉంటాయి. మనకి లేడీస్ వేర్ అంతా ఇక్కడ దొరుకుతుంది అనమాట. యాక్చువల్గా కాకినాడలో 2 స్ట్రీట్స్ ఉంటాయండి. ఫస్ట్ స్ట్రీట్ ఏంటంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇది సంత చెరువు మార్కెట్ అంటారు. ఇక్కడ మెయిన్లీ లేడీస్కి కావాల్సినవి అండ్ చిన్నపిల్లలకు కావాల్సినవి ఎక్కువ దొరుకుతాయి. తిలక్ స్ట్రీట్ అని ఒకటి స్ట్రీట్ ఉంటుందండి, అది కూడా జెంట్స్కి సంబంధించిన స్ట్రీట్ షాపింగ్ అనమాట. అక్కడ తక్కువ బడ్జెట్లో జెంట్స్కి ఎక్కువ కావాలి అంటే తిలక్ స్ట్రీట్లో మీరు తీసుకుంటే అక్కడ కలెక్షన్ బాగుంటుంది. అలాగే మనకి తక్కువ బడ్జెట్లో జెంట్స్కి వెరైటీస్ దొరుకుతాయి అనమాట. లేదు లేడీస్కి కావాలి, చిన్నపిల్లలకి కావాలంటే మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట బాగా. ఇక్కడ చూస్తున్నారు కదా జీషాన్, ఇది నా ఫేవరెట్ రెస్టారెంట్ అండి. ఇక్కడ మెయిన్లీ కొన్ని ముస్లిం డిషెస్ బాగుంటాయి ఇక్కడ. మెయిన్లీ నాకు ఇక్కడ వీళ్ళ స్పెషల్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం. సో చూడండి, ఈ విధంగా ఉంటుందన్నమాట. నైట్ టైం అయిపోతే ఇలా ఉంటుంది. మేము వెళ్ళేటప్పటికి సాయంత్రం 6 అయింది. ఎక్కువగా ఎండలు ఉండడం వల్ల మధ్యాహ్నం వెళ్ళట్లేదు, ఎప్పుడైనా సాయంత్రం అయిపోతుంది, ఇట్టే అయిపోతుంది టైము. మీకు అందరికీ తెలుసు కదా స్ట్రీట్ షాపింగ్ అంటే టైం ఎలా అయిపోతుందో. లేడీస్ షాపింగ్కే టైం అయిపోతుంది, ఇంకా స్ట్రీట్ షాపింగ్ అంటే ఒక్కోటి చూసుకోవాలి. సో ఎక్కువ టైం అయిపోతుంది. సో ఈ స్ట్రీట్ షాపింగ్కి నాకు మంచి మెమరీస్ ఉన్నాయండి, మంచి చైల్డ్హుడ్ మెమరీస్ అయితే చాలా ఉన్నాయి. బికాజ్ ఏదైనా కాస్ట్యూమ్స్ మనకి ఓల్డ్ ఫెస్టివల్స్ చేస్తారు కదా, స్కూల్స్లోని కాలేజెస్లోని అన్ని ఫెస్టివల్స్ చేసినప్పుడు మనకి కాస్ట్యూమ్స్ అడుగుతుంటారు. ఇంకా ఏదైనా కావాలి అంటే వన్ టైం యూజ్ ఆ టైంలో ఉన్నప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి తీసుకునే వాళ్ళం అనమాట. ఇంతకుముందు చిన్నప్పుడు మేము ఇక్కడికి వెళ్ళి తీసుకునే వాళ్ళం. సో అక్కడి నుంచి మేము స్ట్రీట్ షాపింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మేము మెయిన్ రోడ్కి వచ్చేసాము. మేము స్ట్రీట్ షాపింగ్లో బ్లౌజ్ మెటీరియల్స్ తీసుకున్నామండి. అంటే థ్రెడ్స్ ఉంటాయి కదా, బ్లౌజ్ కుట్టడానికి థ్రెడ్స్, అలాగే హుక్స్ ఇలాంటివి తీసుకున్నాం. అలాగే కొన్ని మమ్మీ జ్యువెలరీ తీసుకున్నాం, బ్యాంగిల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి తీసుకున్నాము. మెయిన్ రోడ్కి ఎందుకు వస్తున్నామంటే ఇప్పుడు మమ్మీ బ్లౌజెస్కి కావాల్సిన బ్లౌజ్ పీసెస్ కోసం ఇంకా మ్యాచింగ్స్ కావాలి కదండి, వాటి కోసం మెయిన్ రోడ్కి వస్తున్నామంట.
స్ట్రీట్ షాపింగ్లో అవి ఉంటాయి కానీ కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటాయి. సో అందుకే మేము ఎక్కడ ఏది బాగుంటుందో అక్కడ తీసుకుంటాము. సో ఇప్పుడైతే మనం మెయిన్ రోడ్కి వచ్చేసాము. కాకినాడ మెయిన్ రోడ్ ఇలా ఉంటుందండి, ఫుల్ పార్కింగ్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది. ఇక్కడ కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది ఇటు సైడ్. యాక్చువల్గా చాలా పెద్దది, మేము ఒక సైడే కవర్ చేసాం అనమాట. స్ట్రీట్ షాపింగ్ ప్లస్ మెయిన్ రోడ్ ఎటు సైడ్ అయితే ఉంటుందో మేము అటు సైడ్ కవర్ చేసాం. ఇంకా ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఇంకా ఉంటుందండి, సిఎంఆర్, చందన అవన్నీ వేరే సైడ్ ఉంటాయి. అక్కడ కొంచెం హై అండ్ కలెక్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ కొంచెం బడ్జెట్లో ఉంటాయి ఈ స్ట్రీట్లో. సో మన యొక్క చాయిస్ని బట్టి, మన యొక్క ప్రిఫరెన్స్ని బట్టి మనం వెళ్తాం అనమాట ముందుకి. సో ఇదంతా కాకినాడ మెయిన్ రోడ్ అండి. సో మెయిన్ రోడ్కి వచ్చామన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది మెయిన్ రోడ్డు. ఇక్కడ చూసారా కోటయ్య కాజా కనిపించింది అందరికీ. సో నేను ఇదైతే అంత క్లారిటీగా తీయలేదని నాకు తెలుసు. కాకపోతే నేను నెక్స్ట్ టైము స్వీట్ షాప్స్కి కోటయ్య కాజాకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా అది ఎలా ఉంది షాప్ అనేది మీకు అక్కడెక్కడ ఏమేమి ఉంటాయి వెరైటీస్ అనేది డెఫినెట్గా మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను నార్మల్గా తీసానండి వీడియో. సో మీకు ఇంకా మంచి వీడియోస్ త్వరలో రాబోతున్నాయి. చూస్తున్నారు కదా ఇది కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్. ఈ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో కూడా నేను ఎక్కువ డ్రెస్లు అవన్నీ తీసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా కొన్ని ఇక్కడ షూ మార్ట్ చూసారు కదా, పాపులర్ షూ మార్ట్. ఇక్కడ కూడా మేము షూస్ తీసుకుంటాం. షూస్ కానీ చెప్పల్స్ కానీ ఇలా అంటే మన బడ్జెట్ని బట్టి, రిక్వైర్మెంట్ని బట్టి, అకేషన్ బట్టి మనం చూసుకుంటాం అనమాట. ఏ స్ట్రీట్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని. ఎవరైనా అంతే కదండి. సో ఇప్పుడు మనకి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఈరోజు మనకు ఒక అకేషన్ జరిగింది, స్కూల్లో చిన్న ఫంక్షన్ ఉంది. సో కాస్ట్యూమ్స్కి రావాలి, మనకి ఇండిపెండెన్స్ డేకి ఇంకా అలాంటి ఫెస్టివల్స్కి కొన్ని బట్టలు తెచ్చుకోమంటారు. మనం అది మళ్ళీ యూజ్ చేయడం తక్కువ. అలాంటప్పుడు మనం అక్కడ మనకి సంత చెరువు ఇందాక చూపించిన స్ట్రీట్ మార్కెట్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. అదే మనకి ఎక్కువ పార్టీస్ ఉన్నాయి, ఇంట్లో అకేషన్స్ ఉన్నాయి అన్నప్పుడు నేను ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో ఆ స్ట్రీట్లో వెళ్తామన్నమాట. సో అకేషన్ని బట్టి, దాని యొక్క బడ్జెట్ని బట్టి ముందుకు వెళ్తూ ఉంటాం. ఇవన్నీ షాపింగ్ మాల్సేనండి, స్ట్రైట్గా అన్ని షాప్స్ ఉంటాయి మీకు. జ్యువెలరీ షాప్స్ కానీ, మధ్య మధ్యలో బట్టల షాప్స్ ఇవన్నీ ఉంటాయి. రెడీమేడ్ షాప్స్ అండి ఇవన్నీ. ఇంకా బ్లౌజెస్ తీసుకుంటాం కదండి, బ్లౌజ్ పీసెస్ తీసుకుంటాం కదా, అవన్నీ కూడా మనకి ఈ మధ్యలో దొరుకుతాయి అన్నమాట. కాబట్టి సో 2 స్ట్రీట్స్ని ఈరోజు కవర్ చేసేసాము. మా రిక్వైర్మెంట్ అయితే 2 స్ట్రీట్స్ని ఈరోజు మేము వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి వెళ్ళాము. మేమైతే ఇంటి దగ్గర నుంచి ఆటోలో వెళ్ళామండి అక్కడ వరకు. అక్కడి నుంచి ఇంకా స్ట్రీట్ షాపింగ్ మొత్తం నడుచుకుంటూనే వెళ్ళామన్నమాట. మనకి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది కదా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు. ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చండి మనం, చాలా అంటే చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. టైం ఉండాలి మనకి బాగా. ఇది గ్లాస్ హౌస్. ఇక్కడ యాక్చువల్గా సర్గమ్స్ కూడా నేను ఇక్కడ డ్రెస్సులు తీసుకుంటూ ఉంటాను. గ్లాస్ హౌస్ని మనకి అడ్రస్గా కూడా చెప్తారు, గ్లాస్ హౌస్ దగ్గర అని. అంటే అదొక ల్యాండ్ మార్క్ అనుకోండి. సో అలా అనమాట, బాగుంటుంది. ఇక్కడ సర్గమ్స్లో కూడా మనకి చాలా ఐటమ్స్ దొరుకుతాయండి. ఒక్కొక్క షాప్ని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను, బట్ టైం లేదు. సో మేమిద్దరమే రావడం వల్ల మేము ఎప్పుడు మమ్మీ నేను కలిసి వచ్చినా సరే 8కి అలా ఇంటికి వెళ్ళిపోతామండి. ఒక 2 hours మించి ఉండము, 2-3 hours మించి ఉండడానికి ఉండదు. సో అందుకే డాడీతో వస్తే కనుక మరి ఎక్కువ ఉంటాము, 10 అలా అయినా మాకేం ప్రాబ్లం అనిపించదు అనమాట. సో బైక్స్ మీద వస్తే కనుక మేము డెఫినెట్గా టైం ఎక్కువే స్పెండ్ చేస్తాము, ఇంకా ఎక్కువ చూసుకుంటాం. కానీ మేమిద్దరం వస్తే కనుక మేము తొందరగా ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. సో అది ఇలా ఉంటుంది మెయిన్ రోడ్డు స్ట్రీట్ మార్కెట్. అంటే జస్ట్ అలా కవర్ చేశాను అంతే. ఇంకా చెప్పాల్సింది చాలా ఉందండి. డెఫినెట్గా రాబోయే వ్లాగ్స్లో నా గురించి, మా ఫ్యామిలీ గురించి అన్నీ నేను మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. చూసారా అను మ్యాచింగ్స్, ఇక్కడ కూడా మనకు మ్యాచింగ్స్ బాగా దొరుకుతాయి అన్నమాట. సో చూడండి ఇలా ఉంటుంది. డెఫినెట్గా నా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో.